హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్లీ వెల్కమ్. బ్రో ఈసారి బిగ్ బాస్ చూస్తున్నా. అసలు నిన్న బిగ్ బాస్ చూసినావు? చూసాను బ్రో. అసలు నేను బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ చూస్తున్నా, లైవ్ కూడా చూస్తున్నా, మధ్య మధ్యలో రివ్యూస్ కూడా చూస్తున్నా. వేరే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అంత ఫాలో అవుతున్నా అనమాట. రివ్యూస్ అంటే ఆదిరెడ్డి అన్న, ఆదిరెడ్డి చూస్తున్నా. ఇంకొకడు ఎవడో విజయవాడ ఉన్నాడు, విజయవాడ ఏదో వ్యూ అని ఏదో టాప్ వ్యూ సంథింగ్ ఏదో ఉంది, ఆ బాగా చెప్తున్నాడు. ఇట్లా అంటే అసలు షోతో పాటు ఇవన్నీ ఫాలో అవుతున్నాను మరి. ఓకే, అలా ఉంది. జనరల్ నేను బిగ్ బాస్ ఎక్కువ చూడను బ్రో. లాస్ట్ సీజన్ చూసిన, నేను మొత్తం చూసిన. లాస్ట్ సీజన్ లో ఏంటి, అంత ముందు సీజన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ సీజన్ శివాజీ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ వై ఐ వాచ్ ప్రీవియస్ సీజన్. అంటే ఇట్లా మన ఎవరైనా రైతు బిడ్డ ఆయన లేబర్ నుంచో పెట్టిండు కదా, అందుక అలానే కాదు. అది శివాజీ ఏంటంటే కొంచెం ఒక ఏజ్డ్ పర్సన్ ఉండి, అంటే ఒక మంచి అంకుల్ క్యారెక్టర్, ఒక మామ అనే క్యారెక్టర్ లాగా ఉండి, అతను ఏం చేసిండంటే 2 groups గా సపరేట్ గానే ఉంచిండు లాస్ట్ దాకా. ప్రతిసారి ఏమైందంటే ఫస్ట్ లో గొడవలు అయిపోయి తర్వాత కలిసి ఉంటే కలదుసుకోవాలి కలిసిపోయేటోళ్ళు, మన కంటెంట్ వచ్చేది కాదు. లాస్ట్ వరకు గ్రూప్ మెయింటైన్ చేసి, లాస్ట్ వరకు ఆ గ్రూప్ అటు ఈ గ్రూప్ ఇటు అన్నట్టు వీళ్ళని విడగొట్టి అలాగే వచ్చాడు. శివాజీ లేకపోతే ఏదో ఫస్ట్ 2 weeks గొడవలు అయిపోయి కలిసిపోయేటోళ్ళు కామెడీగా. ఇక మనకు బోర్ కొట్టేది, సీజన్ ఎక్కిపోయేది. అంతకు ముందు సీజన్ లాగా ఆదిరెడ్డి వచ్చేది. ఆ సీజన్ నేను చూడలే అసలు. మీరు గమనిస్తే, నువ్వు కౌశల్ ఉన్న సీజన్ చూసే ఉంటావు కదా, అందుకప్పుడు నువ్వు గమనిస్తే 2 ఉంటాయి గ్రూప్స్, అవి లాస్ట్ దాకా ఉంటాయి. ఇక అట్లా అట్లా కలిసిపోతారు. ఒక వైపు వస్తుంది ఎండింగ్ వైపు, లాస్ట్ దాకా కూడా వీళ్ళు కలవలే. అందుకే చివరికి నీకు అమర్దీప్ అండ్ కొలబ్రేషన్ లాస్ట్ అలా అలా పెట్టాడు. ఇక పోతే ఈ సీజన్ లోకి వస్తే, నువ్వు ఫస్ట్ నేను గ్రాండ్ లాంచ్ ఆ ఎపిసోడ్ చూసా. అంటే ఈవెంట్ ఫస్ట్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది, బోరింగ్. ఇక ఈ సీజన్ పోయిందా లేదు వేస్ట్ అనుకున్నా. ఫస్ట్ ఎపిసోడ్ అంటే దాని తర్వాత ఎపిసోడ్ వస్తుంది కదా, అది చూసిన తర్వాత నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక ఇప్పుడు ఎయిరా అని. అలా అంటే సెప్టెంబర్ 2 నెక్స్ట్ అంటే మండే రోజు ఎపిసోడ్. ఆ తర్వాత నిన్న ఎపిసోడ్ కూడా పర్లేదు. ఇక నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇలా ఇప్పుడు మంచిగా ఒక వైబ్ లో ఉంది సీజన్ అయితే. కొంచెం ఓకే, ఇదేదో బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. ఈ కంటెస్టెంట్స్ ఒకసారి వద్దాం, 1 by 1 కంటెస్టెంట్స్ గురించి. అదే ఇప్పుడు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ వచ్చి యష్మి అనుకుంటా. ఫస్ట్ మనం అక్కడి నుంచి వద్దాం. యష్మి గౌడ, కర్ణాటక సీరియల్ యాక్ట్రెస్ కదా. మన ఏ సీరియల్ మనకి ఎగ్జాక్ట్ సీరియల్. ఓకే సరే, ఈ అమ్మాయి చూస్తే నాకు లాస్ట్ టైం శోభా శెట్టి వైబ్స్ వస్తున్నాయి. అంటే నేను చూసిన మెయిన్ సీజన్ అదే కాబట్టి మళ్ళీ అక్కడ కంపారిజన్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం సీరియల్ బ్యాచ్ వర్సెస్ ఈ శివాజీ బ్యాచ్ అయింది కదా, అట్లా ఈసారి సీరియల్ బ్యాచ్ లో భాగంగా ఈ అమ్మాయి ఆ బ్యాచ్ లో ఉండబోతుంది అన్నట్టు అలా అనిపిస్తుంది. కాదు, నాకేమనిపించింది అంటే కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అంటే అది కూడా అయి ఉంటది. ఇక్కడ కర్ణాటక బ్యాచ్ అనేది సపరేట్ అయిపోయింది. అయిందా? ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఒక అంటే అది ఒకరి వల్ల అవుతుంది. వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే ఆ అమ్మాయి సోనియా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ వల్ల ఏంటంటే ఇది ఒక గ్రూప్ అని ఒకటి అనకుండా పోర్ట్రే చేసింది. అది మంచి స్ట్రాటజీ. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో యష్మి గౌడ గురించి మాట్లాడుకుంటే కొంచెం తెలివి ఎక్కువ అంతేం లేదు, కొంచెం మామూలుగా ఉంది. గో విత్ ద ఫ్లో అన్నట్టుంది అమ్మాయి. ఫస్ట్ ఆమె కూడా అదే అంటుంది, గో విత్ ద ఫ్లో అని. చూడాలి ఇక ఆ గురించి, ఇక ఏమైతుంది ఫర్దర్లో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ అని, అతను పెళ్లి చూపుల సినిమాలో హీరో సైడ్ అతను అభయ్ అంట. అతను కొంచెం మెచ్యూర్ గా ఉన్నాడు, మ్యారీడ్. అతను ఎలా ఉన్నాడు అంటే కొంచెం, అతని గురించి ఫస్ట్ పాజిటివ్ చెప్పి మళ్ళీ నెగిటివ్ కూడా చెప్తా. ఒక పాయింట్ ఉంది ఏంటంటే, అతను కొంచెం బాగానే తెలివిగా ఆలోచిస్తున్నాడు. నామినేషన్ పాయింట్ ఒకటి బాగా చెప్పాడు. మణికంఠ అని ఒక అతను ఉన్నాడు, అతను ఫస్ట్ కొంచెం అలిగాడు, కొంచెం ఇట్లా ఎమోషన్. మణికంఠకి నామినేషన్ చేస్తూ ఒక అద్భుతమైన పాయింట్ వదిలేడు. ఏంటంటే మణికంఠ మాట్లాడితే నా గతం మీకు తెలియదు, నా గతం మీకు తెలియదు అన్నాడు. ఇంకా మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు అని కొంతమంది.
అట్లా ఇతను నామినేషన్స్ ఏమన్నాడు అంటే పాయింట్, నువ్వు మాట్లాడితే నీ గతం గతం అంటావు, అందరికి గతాలు ఉంటాయి, అవన్నీ వదిలేసుకొని మనం ఇక్కడ వచ్చాం ఈ షోకి. షోకి వచ్చేటప్పుడు గేమ్ లాగా మనం ఆడడానికి వచ్చాం. మరి మాటికి అది ఎందుకు తీస్తున్నావు అని ఒక అద్భుతమైన పాయింట్ ఎక్కాడు. కరెక్ట్ బాగుంది. సో తెలియగానే ఆడుతున్నాడు, బాగా అందరితో ఫ్రెండ్ అయ్యాడు. ఇక లైవ్ లో అయితే కొంచెం కామెడీ కూడా చేశాడు, వాళ్ళని వీళ్ళని ఇన్విటేషన్ ఇదంతా చేశాడు. బాగుంది, ఒక మంచి వైబ్ లో వెళ్తున్నాడు. కానీ ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది తన దగ్గర. ఏంటంటే ఏదైనా గొడవ అవుతుంటే, ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఇతను ఆపేస్తున్నాడు, గొడవ పడకండి అది ఇది. ఏమవుతుంది అంటే గొడవ అయ్యేటప్పుడు, ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు కొంతమంది ఏదైనా పాయింట్స్ మాట్లాడతారు, ఆ టైంలోనే ఆ పాయింట్స్ గుర్తొస్తాయి. ఇలా ఎవరైనా ఆపేస్తారు అనుకో మర్చిపోతారు ఆ పాయింట్. దానివల్ల ఆడియన్స్ కి ఎలా ఉంటది, ఈడు అంటే డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కానీ, ఈ పలానా కంటెస్టెంట్ ఎలా డిఫెండ్ చేసుకుని, పలానా కంటెస్టెంట్ ఎలా మాట్లాడుతున్నాడు, తెలియగా ఎలాంటి పాయింట్స్ రైజ్ చేస్తున్నాడు అనేది ఆడియన్స్ కి అర్థం కాకుండా పోతుంది ఈ గొడవ ఆపేసేయడం వల్ల. అట్లా కొంతమంది కంటెస్టెంట్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అని కొంతమంది అప్పుడే మాట్లాడడం వల్ల లేస్తారు, ఈయన ఆపేసరికి ఒక ఆపేశారు కదా ఇప్పుడు గొడవ ఏం లేదు ఆ ఫోన్లే అని అట్లా రిలాక్స్ అయిపోయే కంటెస్టెంట్స్ ఉంటారు. అలా రిలాక్స్ అయిపోవడం అంటే నాకు అంటే అట్లా ఉంటుంది. అయిపోతాయి చూడాలి మరి ఫర్దర్ గా అలాగే ఆపేస్తాడా లేదా అనేది. కరెక్ట్ పాయింట్ అది. అది దానివల్ల అవతల అనుకున్న స్కోప్ తగ్గిపోద్ది. ఆ గొడవ పడేటప్పుడు నువ్వేమనుకుంటావు ఈ అబ్బాయి గురించి? అబ్బాయి గురించి నేను 2 ఎపిసోడ్స్ లో పెద్ద నాకు అసలు స్క్రీన్ టైం లేదు, అతను చాలా తక్కువ ఉండే కదా. లైక్ నువ్వు చెప్పినట్టు ఎలిమినేషన్ పాయింట్ బాగుండే, నేను కూడా చూసాను. బట్ నువ్వు చెప్పినట్టే నేను అనుకోవడం అదే కలిసి ఉంటే బ్యాచ్ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటుండే. కానీ అయితే మళ్ళీ అలా అయితే ఆడియన్స్ బోరింగ్ అవుతుంది, లైక్ యాజ్ యూజువల్ గా బోర్ అయిపోతుంది. సో ఇది మైనస్ పాయింట్. బట్ స్టిల్ ఐ థింక్ కొంచెం పొటెన్షియల్. ఇంకా టాస్క్లు ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే టాస్క్ల మీద బిగ్ బాస్ విన్ అయిన ఎవరు లేడు అసలు. మనకేంటంటే మెయిన్ గా ఇప్పుడు పొటెన్షియల్ ఉన్న వ్యక్తి అంటే మంచిగా మాట్లాడేటోడు, సిచ్యువేషన్ బాగా హ్యాండిల్ చేసేటోడు. ఏంటంటే టాస్క్ ద్వారా వీళ్ళ తెలివి అర్థం అవుతుంది, ఎంత తెలివైనోడు, టాస్క్ లో ఏ స్ట్రాటజీ యూజ్ చేశాడు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తున్నాడు, ఇవన్నీ టాస్క్ లో బయటపడతాయి అన్నమాట. అందుకని పెడతారు అనుకోండి ఇవన్నీ కూడా నాకు తెలిసి. బట్ నేను ఇప్పుడు దాకా ఈ 7 సీజన్స్ లాస్ట్ 7 సీజన్స్ లో చూసింది ఏంటంటే టాస్క్ల మీద విన్ అయినోడు ఎవరు ఉన్నారంటే పల్లవ్ ప్రశాంత్ ఒక్కడే. అవును, కొంచెం ఈ సింపతి అన్ని యాడ్ చేసుకుని విన్ అయిండు. బట్ అంతకుముందు ఎవరు కూడా నేను అంత లేజీ బ్యాచ్ విన్ అయ్యారు నాకు. అంటే అప్పుడు అభిజిత్ విన్ అయినప్పుడు కూడా ఒకసారి ఏమైందంటే ఏదో ఒక టాస్క్ లో మంచి ఐడియా పెట్టాడు, థర్డ్ వీక్ లోనే ఒక మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లాగా అభిజిత్ అని ఏదో కొన్ని వచ్చినాయి. సో అట్లా ఏంటంటే టాస్క్ త్రూ వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అనేది కూడా ఒకటి యాడ్ అవుతుంది పాయింట్. నెక్స్ట్ కంటెక్స్ట్ ప్రేరణ తను కూడా కే బ్యాచ్ అని మనకి అనొచ్చు. సరే ఇక ఆ గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. కే బ్యాచ్ సీరియల్స్ నుంచి వచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా మీద ఏమీ లేదు. నాకు గుర్తు రావట్లేదు. ప్రేరణ అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే నేను రష్మిక ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ స్టార్ట్ చేసింది. అంటే ఎవరితో వచ్చింది జోడీ? బడ్డీ వచ్చేసి అభయనయంతోనే వచ్చింది. అభయ్తో వచ్చిన బడ్డీ. ఈ అమ్మాయి కూడా వచ్చింది. అభయ్తో వచ్చిన అమ్మాయి ప్రేరణ అన్నమాట. ఈ అమ్మాయి కూడా మ్యారీడ్ అని చెప్పింది. తను దీని గురించి యాక్చువల్లీ ఏం చెప్పారంటే ఈమె కర్ణాటకలో ఒకటి మినీ బిగ్ బాస్ అని ఒక 50 days బిగ్ బాస్ అంట. అందులో పార్టిసిపేట్ చేసి అందులో ఎలిమినేషన్స్ ఏం లేవు అంట. అందులో పార్టిసిపేట్ చేసింది. అందులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈమెకి వచ్చినాయంట. అంటే పాయింట్స్ అంటే అందులో ఎలిమినేషన్ లేకుండా ఎక్కువ పాయింట్స్ వల్ల విన్నర్ అన్నట్టు ఏదో సంథింగ్ ఉంటే ఈమె అంటే విన్నర్ అని అనలేము, మరి దాని ఫుల్ ఫార్మాట్ నాకు తెలియదు. పాయింట్స్ అయితే ఈమెకి ఎక్కువ వచ్చాయని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆదిరెడ్డి ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడ ఇది ఈ మనం చూడలేదు, అదన్నీ మనకు తెలియదు కాబట్టి ఇది రెడ్ అండ్ రెఫరెన్స్ ఇచ్చావు. ఈ అమ్మాయి గురించి హైలైట్ పాయింట్ ఏంటంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏంటంటే నామినేషన్స్ లో అయ్యింది. ఈ అమ్మాయి అప్పటిదాకా సాఫ్ట్ గా ఉంది, కొంచెం సాఫ్ట్ గా ఉంటే సోనియా ఏంటంటే ఇలా ట్రిగర్ చేసింది ఈ అమ్మాయి. ఒక ఏమైంది, ఈ అమ్మాయి ఒకటి ఏదో మాట్లాడుతుంటే సోనియా అన్నది, నేను అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి సంబంధమే లేదు, అసలు నీకు తెలుగు రాదు కాబట్టి నేను అడిగేది నీకు అర్థం కావట్లేదు. అయ్యో, ఆ అమ్మాయి ట్రిగర్ అయిపోయి ఆవేశంగా ఇంగ్లీష్ లో మాట్లాడేసింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ బట్ నో అది ఇదంటే ఇక అది ఇది వచ్చేసింది.
అట్లా సోనియా మంచి వీక్ పాయింట్ పట్టుకుంది. వీక్ పాయింట్ లో ఒకటి మనకు కూడా అంతే. ఇప్పుడు మనం ముంబైకి పోయాం అనుకో, ఆడ కూడా హిందీలో మాట్లాడుతుంటే మనకి హిందీ వచ్చు, అర్థమవుతుంది. కానీ వాడు నేను చెప్పేది నీకు అర్థం కాదు, నీకు హిందీ రాదా అనేస్తే ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయిపోతుంది. మన ఆర్గ్యుమెంట్ మనం లూజ్ అవుతాం. సో అలా ఉంటది. అది ఇక్కడ ఈమె నుంచి ఇంత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అనుకోవడం నిఖిల్ బ్రో, జూనియర్ అర్జున్. అయితే నిఖిల్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడదాం. ఇక్కడ చాలా ఉంది నిఖిల్ గురించి చెప్పడానికి. అసలు మామూలు ఇది కాదు. శేఖర్ భాష నెక్స్ట్ శేఖర్ భాష షేక్ ఆడిస్తాడని చెప్పి అది హైప్ ఇస్తే నేను నిజమే అనుకున్నా. ప్రస్తుతానికి ఇంకేం షేక్ ఆడించలేదు, 2-3 ఎపిసోడ్సే కదా. కానీ ఫస్ట్ లో వచ్చే ముందు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. శేఖర్ భాష వచ్చాడేంటి, నీకు అలా అనిపించిందా? నాకు అట్లా ఏమో అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన డబ్బా కొట్టుకుంటూ వచ్చింది కదా ఆదిరెడ్డి. అసలు ఆయన ఎందుకు అంత బయాసులు ఉన్నాడు అంటే ఇతని మీద ఆయన ఏం అంటే ఇప్పుడు దాకా ఆయన చూపించింది కూడా ఏం లేదు అక్కడ. ఈ లావణ్య విషయం ఫాలో అయ్యావు అప్పుడు? అది తక్కువ ఫాలో అయినప్పుడు, అంటే అది అంత ఇంట్రెస్టింగ్ గా లేదు నాకు. సో నువ్వు ఫాలో అయ్యే ఉంటావు చెప్పే. లావణ్య విషయం నేను ఫాలో అయ్యా, బట్ దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. కానీ నేను ఫాలో అయినంత వరకు నేను చూసిన దాంట్లో ఏంటంటే శేఖర్ భాష కొంచెం అంటే కంపోజ్డ్ గా ఉన్నాడు. ఆ అమ్మాయి చెప్తూ కొట్టడం ఇదంతా జరిగింది, లావణ్య అనే అమ్మాయి స్టోరీలోనే. అయినా కూడా మనోడు అంటే బాగా హార్ష్ గా మాట్లాడకుండా కొంచెం మంచి మంచి పాయింట్స్ పట్టుకొని మాట్లాడినట్టు అనిపించింది. ఒక లాయర్ కూడా కొంచెం అంటే అతను కళ్యాణ్ దిలీప్ శంకర్ ఆయన చాలా బూతులు మాట్లాడేస్తున్నాడు న్యూస్ ఛానల్స్ లో. అలా బూతులు మాట్లాడుతున్నా కూడా మనోడు కంట్రోల్ గా ఉన్నాడు కొంచెం. మరి ఇతను కూడా బూతులు మాట్లాడకుండా సో ప్రొవోక్ అవ్వట్లేదు. అది నేను అక్కడ చూసా, అది ఇదంతా ఆ ఇష్యూలో చూసా. హౌస్ లో మాత్రం అంత ఏమి ఇంకేమి అంతగా అనిపించలేదు. నువ్వు ఆ ఇష్యూ కూడా ఫాలో అవ్వలేదు కాబట్టి నీకు కొంచెం ఒపీనియన్. అంటే నేను ఎక్కడి వరకు చూసానంటే దిలీప్ శంకర్ ఇన్వాల్వ్ అయ్యే వరకు చూసినాను. తర్వాత శేఖర్ భాష ఎందుకు వచ్చింది అది కొంచెం నాకు క్రింజ్ అనిపించింది. అనేవాడు కొంచెం మెన్ రైట్స్ కోసం ఇంటర్ఫీరెన్స్ ఏం కాదు, మెన్ రైట్స్ కోసం అంటే సపోర్ట్ ఆడికి రాష్ట్రానికి సపోర్ట్. ఓకే ఓకే, యాక్చువల్లీ మెన్ రైట్స్ కోసం అంటే మెన్ రైట్స్ కోసం ఫైట్ చేయడం ఏమంటారు ఇప్పుడు, మగాడిస్టా మేలిస్టా మెనిస్టా? దానికి టర్మ్ ఉందని అనుకో, బట్ సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా అలా. దానికే ఇంప్రెస్ అయితే ఇప్పుడు దాని వల్ల నాకు తెలిసి ఆదిరెడ్డి షేక్ ఆడిస్తాడు అనేసాడేమో. కావచ్చులే. ఇక అది పోతే హౌస్ లో శేఖర్ భాష ఇంకా పర్లేదు, ఇక ఒక అలా వెళ్తుంది, ఏదో వెళ్తుందంటే వెళ్తుంది. మధ్యలో కొల్లు జోకులు వేస్తున్నాడు, కొన్ని చాలా ఉంటాయి ఎపిసోడ్ లో, కొన్ని వస్తున్నాయి వాళ్ళ. నాకు ఏమనిపిస్తుంది, శేఖర్ భాష టాప్ 5 లో ఉంటాడు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నాకు అంత వర్క్ ఏమనిపించాలి. కన్నడ బ్యాచ్ ఎట్లా వెళ్ళిపోద్ది ఇంటికి. బట్ ఐ డోంట్ థింక్ సో బ్రో. కన్నడ బ్యాచ్ కి ఎలా ఉందంటే సీరియల్స్ మనం చూడాలి కదా, మనకి అంత పాపులారిటీ తెలియదు. ఏమైతే అమర్దీప్ అనేవాడు ఎవరో ఒకరు తెలియదు నాకు. లాస్ట్ దాకా వచ్చాడంటే నాకు మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే సీరియల్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఓటింగ్ ఉంటది, ఓటింగ్ పవర్ ఉంటుంది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా బాగానే ఉంటది ఫాలో అయ్యి, వాళ్ళందరూ ఓట్ చేస్తారని మాకు తెలియదు. బట్ వీళ్ళకి కొంచెం ఉంటది బ్రో, కొంచెం స్కోప్ ఉంటది. కాబట్టి శేఖర్ భాష చూడాలి ఏంటనేది. ఇంకా ఇప్పటికే ఏమి శేఖర్ భాష గురించి ఇక పెద్దగా ఏం చెప్పలేం. నెక్స్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి విషయం ఏముందంటే, మీరు చేసేది చాలా నాకు ఫెమినిజం మీలో ఉన్న ఫెమినిస్ట్ సమ్ గ్రేస్ అవన్నీ నచ్చింది అని చెప్పింది. ఆయన పేరు నాగమణికంఠ అనమాట. అసలు ఆయన గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఆయన గురించి ఏం చెప్పాలి బ్రో అంటే, ఆయన వాయిస్ వింటే కొంచెం ఫెమినిన్ అనిపించింది మరి, అలాగే ఉంది. ప్లస్ చాలా కష్టాలు ఉన్నాయి, పాస్ట్ ఉన్నదని ఇవాళ అంటే నేను నైట్ లైవ్ లో చాలా చెప్పాడంట. అది నామినేషన్స్ లో చెప్పాడంట. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ లో వచ్చేద్దాం, టోటల్ స్టోరీ చెప్పుంటాడు. అంటే నా గతం మీకు తెలియదు అన్నాడు కదా, ఆ గతం ఏంటో అందరికి చెప్పేసాడు, ఒకసారి ఓపెన్ అయిపోయాడు అనమాట. అంటే నేను అంత ఫాలో అవుతున్నా, ఈ లైవ్ అప్డేట్స్ అన్ని ఫాలో అవుతున్నా కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, బాగా బాధపడిపోయి ఇలా మొత్తం చెప్పేసాడు. ఎమోషన్ గా ఒక స్టోరీ, ఎమోషన్ పర్సన్ ఇతను, యాక్చువల్ కొంచెం ఎమోషనల్ పర్సన్. ఇలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది బ్రో, అంటే కొంచెం ఇట్లా అనగానే ఎమోషన్ అయిపోతారేమో, ట్రిగర్ అయిపోతారేమో. ఓకే, అంటే అతను కూడా కొంచెం ప్రిపేర్ అయి వచ్చాడు యాక్చువల్ చెప్పాలంటే. కానీ అది స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నా లేదా మనం అది తర్వాత తెలుస్తుంది. కానీ వచ్చే ముందు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు హౌస్ లోకి వచ్చే ముందు.
ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళలో ఇతను ఒకడు తెలుస్తుంది, సపరేట్ గా ఉంటున్నాడు. అంటే లాస్ట్ టైం చూసే సపరేట్ ఉంటే మనం గెలిచి ఉంది ఆ కౌశల్ నుంచి అంతే సపరేట్ గా ఉంటే కార్నర్ అయిపోతే తిరుపతి అని. అది బాగా అదొక స్ట్రాటజీలే మనం అంతే. అది ఇప్పుడు అల్టిమేట్ గా ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలి. ఆడియన్స్ కళ్ళలో పడ్డాడు, అంతే. ఆడియన్స్ కళ్ళలో పడ్డాడు. ఓకే, అతని స్ట్రాటజీలో అతను వెళ్తున్నాడు బానే, పర్లేదు. మిగతా వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇందాకే ప్రేరణ అని ఎస్మి కూడా వీళ్ళు అడిగావు, మళ్ళీ ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఏదో గో విత్ ద ఫ్లో అన్నట్టున్నారు. కానీ ఈ అబ్బాయి ఏదో స్ట్రాటజీ చేద్దామని వచ్చిండు. అది నెగిటివ్ వస్తా పాజిటివ్ తర్వాత విషయం వచ్చాడు. అది నెక్స్ట్ వచ్చి అది నెక్స్ట్ మనకి కిరాక్ సీత. కిరాక్ సీత అంటే బేబీ సినిమాలో తనే చేసింది, కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అంట. తన వల్ల ట్రోల్ కూడా బాగా అయ్యిందని చెప్పుకుంది ఆ రోజు. ట్రోల్ అయిన సంగతి నాకు తెలియదు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ చేసి నేను చూసాను, సినిమా కూడా చూసాను. ఈ అమ్మాయి యూట్యూబ్ లో నేను చూసాను అనమాట. అది 7 Arts కల్ట్ అని ఏదో సంథింగ్ ఒక ఛానల్ ఉంటుంది 7 Arts అని, అందులో చూసాను 1-2 years బ్యాక్. ఈ అమ్మాయి వస్తుందంటే నేను కొంచెం క్రింజ్ ఎక్స్పెక్ట్ చేశా, వరస్ట్ బిహేవియర్ ఏమో అనుకున్నా. బట్ నో, తను చాలా సటిల్ గా ఉంది, సటిల్ గా ఉంది, మంచిగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. ఎప్పుడు రైస్ చేయాలో వాయిస్ అప్పుడు రైస్ కరెక్ట్ గా ఇక్కడ రైస్ చేసింది వాయిస్ అంటే నిఖిల్ తో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది నేను చూసా, లైవ్ చూసా. యాక్చువల్లీ మనకి ఎపిసోడ్ లో చాలా తక్కువ వచ్చింది. అంటే ఏమైందంటే బ్రో, ఇప్పుడు నామినేషన్స్ అవుతున్నాయి, ఈ అమ్మాయి ఏదో చెప్తుంది మధ్యలో. అంటే ఈమె నామినేషన్స్ కాదు, వేరే వాళ్ళ నామినేషన్స్ అయినా సరే ఈమె టాపిక్ వచ్చినప్పుడు ఆ సీత నువ్వు చెప్పు అన్నప్పుడు ఈమె ఏదో చెప్తుంది, లేదా కిచెన్ టాపిక్ వచ్చినప్పుడు ఈమె చెప్తుంది. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ ఉంటుంది సీత, అందుకని కిచెన్ టాపిక్ వచ్చినప్పుడు ఈమె ఇన్వాల్వ్ అవుతుంది అందులో. ఈడు మన నిఖిల్ అనేటోడు ఏం చేస్తుండే అంటే, వీళ్ళు అక్కడ ఉన్నారు బ్రో, ఇది నామినేషన్స్ లో వీళ్ళకి చీఫ్ అనే ఒక పోస్ట్ ఇచ్చారు. ముగ్గురు చీఫ్ ఉంటారు కదా, ఏమంటారు క్యాప్టెన్ అనుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు నామినేట్ అవ్వలేదు, వీళ్ళ నామినేట్ చేయడానికి లేదు. ఎవరు నైనిక, నిఖిల్ అండ్ యష్మి గౌడ. సో నిఖిల్ ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ చీఫ్ పొజిషన్ లో కూర్చున్న నిఖిల్ ఆమెను ఆపుతున్నాడు. ఓకే, ఇది నేను చూసి ఒక 3-4 టైమ్స్ ఆపిండు, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడకు, యూ డోంట్ టాక్ అది అంటున్నాడు. సడన్ గా ఒకసారి ఫైర్ అయిపోయింది, ఎందుకు నువ్వు డోంట్ టాక్ అంటున్నావు, ఐ విల్ టాక్ అది లైవ్ లో జరిగింది. ఎపిసోడ్ లో డోంట్ టాక్ అన్న చూపించాలని, వన్ టైం డోంట్ టాక్ అనగానే వన్ టైం కి ఆమె రైజ్ అయినట్టు చూపించారు. యాక్చువల్ అది ప్రొలాంగ్డ్ జరిగింది. ఒకసారి డోంట్ టాక్ అనగా అయిపోయింది, ఇంకోసారి డోంట్ టాక్ అనగా అయిపోయింది. అలా మళ్ళీ సడన్ గా ఇప్పుడు 4 సార్లు ఏమైతే అప్పుడు రైజ్ అయింది. అయితే అది రీజనబుల్. ఇంకోటి దాని ముందు ఎపిసోడ్ లో కూడా ఏదో ఈ అమ్మాయి ఏదో చెప్తుంటే నువ్వు పక్కకి ఆడుకో అన్నాడు సరదాగా అన్నట్టు. నేను అది దానికి సరదాగా అంటే వాళ్ళకి ర్యాపో లేదు కదా, అంత ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇప్పుడు నువ్వు నన్ను పక్కకి ఆడుకో అంటే మనకి చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు బయట నుంచి వచ్చి సడన్ గా ఏదో చెప్తుంటే పక్కకి ఆడుకో అంటే కొంచెం ట్రిగర్ అవుతారు. ఇవన్నీ దాచుకొని ఒకసారి బస్ట్ అయిందేమో అనిపించింది. బాగా ఉంది. ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉండాల్సిందే అంటే సీతక్క మణికంఠకి మంచి వైపు, బేబక్క వల్ల సీతక్క అని వస్తుందేమో. సీత ఓకే కాదు, బేబక్క సీతక్క అంటే సీతక్క మన ఎవరు ఉన్నారు ఫేమస్ ఎమ్మెల్యేనా మినిస్టర్ ఉన్నారు కదా ఇప్పుడు తెలంగాణకి, సీతక్క ఉన్నట్లే. ఆమె ఇన్స్పిరేషన్ తో ఆవిడ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్. నాకు కొంచెం ఆమె నాకు కొంచెం ఫ్యాన్ అనమాట నేను. సో అట్లా సో ఇప్పుడు ఈ కిరాక్ సీతకి ఉన్న మణికంఠకి మంచి ర్యాప్ ఉంది కదా. మణికంఠకి ర్యాప్ యాక్చువల్ ఆ అమ్మాయి అందరితోనూ ర్యాపో లో ఉంది. మణికంఠ కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి మణికంఠ ఎక్కువ ర్యాప్ పెట్టుకోకుండా ఉన్నాడు. ఎవరితోటి పెట్టుకోకుండా ఉన్నా సరే ఈ అమ్మాయితో కొంచెం ర్యాపో అయింది అనమాట తనకి. ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది అతనితో కొంచెం క్లోజ్ గా. ఇక నువ్వు ఇందాక ఇక మా సీతక్క బేబక్క కాబట్టి బేబక్క వచ్చింది బెజవాడ. ఓకే, నువ్వేమంటావు బ్రో బేబక్ గురించి? ఏమన్నా ఇంతకు ముందు తెలుసా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె ఏదో లైక్ ఇన్స్టాలో వీడియోస్ చేసేదంటే అట్లా తెలుసు నాకు. బట్ నాకు బిగ్ బాస్ మెటీరియల్ లాగా అనిపించలేదు బ్రో. నేను అనుకోవడం సెకండ్ వీక్ థర్డ్ వీక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతేమో అనిపిస్తుంది. మేబీ కావచ్చు, ఎందుకంటే ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, అన్నిటికీ కామెడీ చేస్తుంది. కామెడీతో ఎంత దూరం నెట్టుకు రాలేం.
డిఫెండ్ చేసుకోలేకపోతుంది ఈమె కూడా. ఎవరైనా బ్లేమ్ వేస్తే అది తీసేసుకుంటారు, ఆ బ్లేమ్ తీసేసుకుంటాం. అది యాక్సెప్టెన్స్ ఒక లెవెల్ వరకు ఓకే, కానీ ప్రతిదీ యాక్సెప్ట్ చేసేస్తే అంటే మన పాయింట్ మనం రైజ్ చేయాల్సిందే, తప్పదు. స్టాండ్ తీసుకొని ఇవి గేమే అది. నువ్వేం చెప్పలేదు అనుకో, అప్పుడు ఆడియన్స్ చూసే వాళ్ళు ఏమనుకుంటా ఏమైనా తప్పు కాబట్టి సైలెంట్ ఉందని. అంతే కదా. ఏమైంది అదేదో కుక్కర్ ఇష్యూలో కూడా, కుక్కర్ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లో కుక్కర్ అంటే అది ఇంట్లో కుక్కర్ లాగా కాకుండా కొంచెం పాష్ గా ఉంది కుక్కర్. పాష్ గా ఉండేసరికి బేబాక తెలియదు పాపం, అలాంటి కుక్కర్ చూడలేదు. మరి తెలియని కుక్కర్ అంత లేదు, కొంచెం పాష్ కుక్కర్ అయిపోయింది. అది విజిల్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆపరేటింగ్ అర్థం కాదు అక్కడికి. అర్థం కాకపోయేసరికి పప్పు బాధ్యత ఈయనకే చెప్పారు. అది అక్కడ మాడగొట్టిందంట, పప్పును మాడగొట్టడం వల్ల హౌస్ లో కూడా కొంచెం అటిట్ అయింది. అంటే విషయం వచ్చేసరికి అంటే సోనియా ఈమెని ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటాం, ఇర్రెస్పాన్సిబుల్ అన్నప్పుడు అలా ఇలా అంటావు, నేను షర్ట్ తీసుకొని వంట చేశాను, నేను ఏమీ లేదు, ఇర్రెస్పాన్సిబుల్. ఓకే, అయితే మణికంఠ అడిగాడు బ్రో, మీరు తీసుకుంటే అది మణికంఠ దగ్గర ఇది ఒక పాయింట్ నాకు ఇందాక చెప్పడం మర్చిపోయా. బేవక్ని అడిగాడు, మీరు ఏంటి బ్లేమ్ తీసేసుకుంటున్నారు అంటే, ఎప్పటిదాకా ఇలాగే నెట్టుకొద్దాం అనుకుంటున్నారు అంటే, ఇదేం నువ్వు లైవ్ లో చూసావా? ఎపిసోడ్ లో ఎంతవరకు ఉందంటే డైరెక్ట్ గా మీరు ఇట్లా కామెడీకి ఎంతవరకు నెట్టుకొస్తారు, ఇది స్టార్ట్ అయింది లైవ్. దీనికి ముందే అంటే మీరు దాని బ్లేమ్స్ అన్ని ఎప్పటిదాకా తీసుకోండి, ఏమీ లేదు నా దగ్గర ఆన్సర్ లేదు. నామినేషన్స్ లో కూడా చూసాను, పెద్దగా అంటే పక్కన వాళ్ళు పుష్ చేస్తున్నారు, మీరు ఏమైనా మాట్లాడండి అంత కష్టం. అంటే ఈమెకి యాక్చువల్లీ చీఫ్ అయ్యే అవకాశం వచ్చింది బ్రో. నలుగురు ఉన్నారంటే శేఖర్ పాషా, బేబక్క అండ్ యష్మి గౌడ, ఈ నబీల్ అని, ఈ నలుగురులో ఒకరు అవ్వాలి చీఫ్. ఈ నలుగురులో ఒకరిని నైనిక అండ్ నిఖిల్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు వీళ్ళు కొంచెం వీళ్ళ పాయింట్ చెప్పుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు. ఏమి లేదు, మబ్బులా కూర్చుంది. వాళ్ళు ఆమెను ఎలిమినేట్ చేశారు, అంటే డ్రీమ్ క్రషింగ్ అని ఒకటి పెట్టారు. ఈ నలుగురిలో ముగ్గురు ఎలిమినేట్ చేసేసి యష్మి గౌడకి ఇచ్చారు అవి. అప్పుడు ఈయన ఏమీ మాట్లాడలేదు. ఈవెన్ ఎలిమినేట్ చేసినప్పుడు కూడా నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారని ఈమె అడగట్లే, పక్కన వాళ్ళు పుష్ చేశారు. నువ్వు అడగక్క, నేను ఎలిమినేట్ చేశారు కదా, నీ డ్రీమ్ క్రష్ చేశారు కదా, నువ్వు అడగక్క అంటే అప్పుడు వెళ్ళి అడిగింది బ్రో. అవి నడవు బ్రో, అట్లాంటి అట్లయితే కష్టం కదా. సెల్ఫ్ ఉండాలి, లీవ్ తీసుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పి ఎంతకాలం, నాకు నిజంగా మనకంటే చెప్పింది కరెక్ట్, ఎట్లయితే ఎంతకాలం నెట్టుకు వస్తుంది, ఎట్లయితే కరెక్ట్. వేస్ట్. బేబక్ సీన్ అయిపోయింది, బేబక్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ విష్ణుప్రియ. ఏంటి అసలు విష్ణుప్రియ నువ్వు ఫ్యాన్ అనుకుంటావా ఫస్ట్ నుంచి? విష్ణుప్రియ 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు బ్రో ఇన్స్టాలో. ఈయనకి ఓటింగ్ భయంకరంగా ఉంది నాకు తెలిసినంత వరకు. అందుకని హౌస్ లోకి వచ్చి కొంచెం రిలాక్స్ అయిపోయింది. పెద్ద ఇంతవరకు ఏం కంటెంట్ ఇవ్వలేదు. నిన్న వాళ్ళు కొంచెం మెడిటేషన్ చేస్తూ అది ఇది, అంటే మధ్యలో ఇది ఆర్గ్యుమెంట్ అవుతుంది, మణికంఠ అండ్ నిఖిల్ ఆర్గ్యుమెంట్ ఒకటి జరుగుతుంటే అమ్మాయి పక్కన డాన్స్ చేస్తుంది. అసలు చాలా లైట్ గా ఉంది. నా ఓట్లు నాకు ఉండేలే అనుకుంటుంది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ దాకా ఈ అమ్మాయి ఎలాగో సేఫ్. ఫర్దర్ గా ఏమైనా కంటెంట్ ఇస్తే ఉంటది, లేకపోతే లేదు. ఈ యాజ్ ఆఫ్ నౌ అయితే పెద్దగా ఏం లేదు మాట్లాడడానికి. అంటే అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏది మన ఇది ఏమంటారు నామినేషన్స్ లో కూడా, ఇంకా నామినేషన్స్ లో కూడా ఇవాళ ఎపిసోడ్ చూడాలి, ఆమె ఏడ్చింది అది అని అంటున్నారు. అంటే లైవ్ అప్డేట్స్ ఇచ్చారు. వచ్చి ఫాలో అవుతున్నాడు. నేను లైవ్ లో చూడలేదు కానీ, అంటే ఇవాళ ఎపిసోడ్ లో చూడాలి ఇంకా నామినేషన్స్ లో మరి ఏమైంది అని. నేను చూసినంత వరకు అయితే అక్కడ నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి బ్రో. లైవ్ లో చూసే ఒకటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉంటే ఈమె పక్కకెళ్ళి మెడిటేషన్ చేసుకుంటుంది రిలాక్స్ గా. ప్రస్తుతానికి ఆమె రిలాక్స్ గా ఉంది అని అర్థమవుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఇలాంటి వాళ్ళని చూసాం బ్రో. అంటే షణ్ముఖ్ కూడా అప్పట్లో ఏంది చాలా రిలాక్స్ గా ఉన్నాడు, పెద్ద గేమ్ అలా అట్లా కొంతమంది ఉంటారు. ఈవెన్ హిందీ బిగ్ బాస్ లో కూడా బ్రో, కొంతమంది లాస్ట్ హిందీ బిగ్ బాస్ లో ఓటీటీలో అయిపోయి నెజీ మనోడు ఏం చేయాల. యాక్చువల్ రిమైనింగ్ వాళ్ళందరూ 100 to 100% ఇచ్చారు. ఓకే, కానీ నెజీ అన్నప్పుడు 100 పోయిండు. కొంతమంది ఉంటారు కదా ఇట్లా రన్నర్ అప్ అవుతారు, ఏమైనా చేస్తే విన్నర్ అవుతారు. విన్నర్ అయ్యేటోడు అదే చేస్తే ఏమైనా చేస్తుంటే. ఇప్పుడే మనం టూ ఎర్లీ టు జడ్జి లేదు, విష్ణుప్రియ అని అలా అనలేము. కాకపోతే ప్రస్తుతానికి రిలాక్స్ గా ఉంది. చూద్దాం, మనం ఇంకా ఫర్దర్ గా చూస్తాం కదా షో. ఇంకా అవును, విష్ణుప్రియ ఫ్రెండ్ ఇంకో ఎవరు వస్తుందన్నారు, రీతు చౌదరి అన్నారు. మరి తెలీదు ఇంకా, మరి అప్డేట్స్ లో వస్తుందేమో అని చెప్పి టాక్ ఉంది. రీతు వచ్చాక మరి ఎలా ఉంటుంది, రీతు అన్నారు కానీ మరి కన్ఫర్మా కదా నాకు కూడా తెలియదు. ఓకే,
నెక్స్ట్ పృథ్వీరాజ్ పృథ్వీరాజు కే బ్యాచ్. అంటే ఎవరు పృథ్వీరాజ్ అంటే హెయిర్ ఎక్కువ ఉంటది. హెయిర్ ఎక్కువ, చాలా స్టైలిష్ గా ఉన్నాడు చూడడానికి. బట్ ఆ అబ్బాయి తెలుగు అబ్బాయి అయి ఉంటేనా అతను టైటిల్ వార్ లో ఉండేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే లుక్స్ పరంగా ఉన్నోళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమైతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ యావని చూసాము, అంతకు ముందు అఖిల్ సార్థక్ కూడా కొంచెం స్టైలిష్ గా ఉండి ఇలా ఉండే వాళ్ళు, వీళ్ళకి స్కోప్ ఉంటది జెంట్స్ లో, ఓట్స్ పడతాయి, లేడీ ఫ్యాన్స్ కూడా అవుతారు. బట్ అబ్బాయికి తెలుగు రావట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఉంది, దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది బాగా. ఓకే, అది లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇంకా ఇతనికి ఏ బ్యాచ్ లో జాయిన్ అవుతాడో లేదా అని తెలియదు, ఇంతవరకు ఏదో జాయిన్ అయినట్టు అనిపిస్తలేదు. యాజ్ ఆఫ్ నౌ నేను ఫిజికల్లీ ఫిట్ అది అని చెప్పాడు, అంటే ఫిజికల్ టాస్క్ అవ్వలేదు కదా ఇంకా, అవుతే మరి ఏమన్నా ఒపీనియన్ ఉంటదేమో. ఈ అబ్బాయి కూడా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాల్లో ఇతనికి కూడా ఉన్నాయి. ఓకే, నేను అదే ఇప్పుడు పాయింట్ రేస్ చేద్దాం అనుకున్నా. నాకు తెలిసి నోటి దగ్గర ఈ బిగ్ బాస్ ఇంటర్వ్యూ కాదు అని ఒక చెప్పాయి కదా, సో మనోడు కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూ కాదు నేను అనుకోవడం. మైక్ ఏ పక్క అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అవుతుందేమో మేబీ. అవును, అది ఆ కేసు కూడా కావచ్చు. అవును, ఏంటంటే మనోడు సరైన పాయింట్స్ ఏం పెట్టలేకపోతున్నాడు, దానివల్ల మరి అది. నెక్స్ట్ కంటెస్టెంట్, నెక్స్ట్ నబీల్ బ్రో. నబీల్ వరంగల్ మోడల్. వరంగల్ మోడల్ లేదు అంటే నువ్వే చెప్పినట్టు నాకు వరంగల్ మోడల్. అబ్బాయి వరంగల్ అని అన్నారు, 16 లక్షలు ఫాలోవర్స్ ఏదో వరంగల్ తక్స్ అనేది ఉంది యూట్యూబ్ ఛానల్. ఓకే, ఆ ఛానల్ మనం ఫాలో, అంటే నేనైతే అవ్వలేదు. నేను అవ్వలేదు, అంటే హిందీలో ఉన్నట్టు కంటెంట్ మొత్తం హిందీలో ఉంది బ్రో. నేను ఒక శాంపుల్ గా కొంచెం చూసాను, మేబీ ఆ 16 లక్షల మంది అంతా హిందీ ఆడియన్స్ ఏమో. అట్లయితే మరి ఇక్కడ ఏమో మరి అది మనకి తెలియదు. అంటే మన బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ హిందీ ఆడియన్స్ కూడా టార్గెట్ చేశారు అనుకోవచ్చు. అట్లయితే వాళ్ళకి ఆడియన్స్ కి తెలుగు అర్థమైతే కదా తెలుగు బిగ్ బాస్ చూస్తారు. ఇప్పుడు నబీల్ వచ్చాడంటే చూడటం ఏమో మరి నాకు తెలీదు. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఎలా ఉందంటే, అతని మీద పెద్ద ఒపీనియన్ లేదు. అతను చాలా యంగ్ అంట, 1999 డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాడు. ఓకే, యంగ్ పిల్లోడు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. కాబట్టి ఈ అబ్బాయి ఏంటంటే ఆర్గ్యుమెంట్ తక్కువ ఉంది, ప్లస్ ఇవాళ మిస్ అయిపోయిన పాయింట్ రేపు మళ్ళీ నేను నిన్న మాట్లాడాల్సిందిరా షర్ట్ ఇలా అనుకుంటున్నాడు. పాయింట్స్ నేను మాట్లాడతా అంటున్నాడు. ఇదంతా నాకు కష్టం. అబ్బాయికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నామినేషన్స్ లేడు, బ్యాచ్ ఈ వీక్ నామినేషన్ లేకపోవడం అడ్వాంటేజ్. ఈ వీక్ అంతా చూసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కి నేర్చుకొని ఫైర్ అవుతాడేమో తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి నబీలే చాలా లో ఉన్నాడు నేను అనుకోను. అక్కడున్న 12 మెంబర్స్ లో ఉన్న దాంట్లో ఇంకొకరు చెప్తానేమో ఇంకా లో ఉన్నాడు. ఓకే, అంటే నేనే అనుకుంటున్నాను ఫస్ట్ ఈ లోలో ఉన్నాడు కాబట్టి ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటే ఒకవేళ సేవ్ అయ్యాడంటే మనకి అర్థం అయిపోద్దాం హీ హాస్ గుడ్ ఫాలోయింగ్, బయట ఓట్స్ పడుతున్నాయి అని చెప్పి. ఇంకో కంటెస్టెంట్ ఎవరు నబీల్ లాగా ఇంకా ఉంటారు? నబీల్ కంటే లో ఉండదంటే నేను ఆదిత్య ఓం అని చెప్పబోతున్నాను అనమాట. ఆదిత్య ఓం తో ప్రాబ్లం ఏంటంటే, అతను ఆదిత్య ఓం అంటే గుర్తుంది కదా మీకు, ధనలక్ష్మి అప్పట్లో వచ్చాడు. ఇతను ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ లా ఉన్నాడు, మంచి అంటే 50కి దగ్గరలో ఉన్నాడు, మంచి అండర్స్టాండింగ్ ఉంది అన్ని విషయాల మీద, కొంచెం ఫిలాసఫీ ఇస్తున్నాడు బాబా లాగా, మీకు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని. ఇతను ఇంతవరకు ట్రిగర్ అవ్వలే, ఎక్కడ గొడవల్లోకి వెళ్ళలేదు. సో మేబీ ఎప్పుడైనా ట్రిగర్ అవుతే అతని ఏంటనేది తెలుస్తుంది. ఇంకా ప్రస్తుతానికి పెద్దగా లైమ్ లైట్ లో చాలా లోలో ఉన్నట్టు, కానీ ఏం మాట్లాడతాడు ఎక్కువ. ఐ థింక్ నబీల్ తో కంపేర్ చేస్తే హీస్ బెటర్, బికాస్ అతనికి ఒక గుడ్ విల్ ఉంది, అతని ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలిసి. ఓకే, ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి కంపేర్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ నువ్వే ఉన్నావు, నీ ముందు ఓటింగ్ ఉంది, ఆదిత్య ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, నువ్వెవరికి వేస్తావు ఓటు? నేను ఆదిత్యకి వేస్తా. ఇలా చూసి ఇది ఈ క్యాల్కులేషన్ వైజ్ నబీల్ వీక్ ఉన్న వాళ్ళలో నేను అనుకుంటా నబీల్ వీక్. ఇంకోటి ఆదిత్యకి 1 మిలియన్ 1.7 మిలియన్ ఏమో ఉన్నారు బ్రో ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. 1.7 అంటే పెద్ద నెంబరే. ఈ అబ్బాయికి ఏమో 16 లక్షల మంది అంటే 1.6 మిలియన్ యూట్యూబ్ లో ఉన్నారు. మనం ఇది చూసుకుని ఇప్పుడు మనం వేసిన అక్కడ చాలా మిలియన్స్ లో ఉన్నారు కాబట్టి. ఇంకోటి బిగ్ బాస్ కి నువ్వు ఆడియన్స్ కన్సిడర్ చేయాల్సింది యూట్యూబ్ నుంచి కంటే ఎక్కువ ఇన్స్టా నుంచే. ఇన్స్టా వాళ్ళు సీరియస్ తీసుకుని ఓట్ చేస్తారు, యూట్యూబ్ నుంచి ఓట్ చేసే నెంబర్ తక్కువే ఉంటది. ప్లస్ ఈ అబ్బాయి కొంచెం హిందీ కంటెంట్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడే తెలియదు, అంటే మేబీ తెలియదు తెలుగు వాళ్ళకి ర్యాప్ అప్ చేసేసాం ఒకటే దాంట్లో.
అది అది కూడా తప్పేలే. కరెక్ట్ గా, ఎందుకంటే ఇన్స్టా కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ ఫ్యాన్స్ బిగ్ బాస్ కి వచ్చి యాప్ ఓపెన్ చేసి ఓటేసేంత సిల్లీగా ఉండరు. అదే ఇంకోటి ఆదిత్యం ఏంటంటే ఈ ఫస్ట్ డే మణికంఠ ని ఓట్ చేశాడు అనమాట. అంటే అనిల్ రావు ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ డే అప్పుడు రాత్రి వచ్చి రాగానే మణికంఠ ఫీల్ అయ్యాడు, కొంచెం ఆర్గ్యుమెంట్ చేశాడు ఇతనితో డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడాడు మణికంఠ. అయినా కూడా మనోడు కొంచెం కామ్ గా ఉన్నాడు. సో అప్పుడు ఇంకేం ట్రిగర్ అవ్వలే. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా టాస్క్లు పెట్టినప్పుడు ఏదైనా ఇంకా ఈయన నుంచి రావాలి కంటెంట్ ఇంక వస్తుందేమో. కానీ అదే ఆయన అంత చిన్న చిన్న వాటికి ట్రిగర్ అవ్వదు, ఎందుకంటే హీ హాజ్ ఆల్రెడీ సీన్ లాట్, లైక్ చాలా చూసి ఉంటాడు ఆల్రెడీ లైఫ్ లో. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్ లాంగ్వేజ్ ఈయన కూడా. అంటే అతను లక్నో అంట, ప్రాపర్ లక్నో నుంచి కాబట్టి కొంచెం లాంగ్వేజ్ ఎంతైనా తెలుగు వాళ్ళు ఉంటే కొంచెం లాస్ట్ టైం శివాజీ అంత పొటెన్షియల్, ఎందుకంటే ఆ ఏజ్ ఉండేది. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం తెలియదు. లాంగ్వేజ్ మెయిన్ బ్రో, లాంగ్వేజ్ లేకపోతే హ్యూమర్ ఉండదు. అవునవును, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండవు. ఇంకా ఈయన శేఖర్ భాషని లాంగ్వేజ్ శేఖర్ భాష దగ్గర నేర్చుకుంటున్నాడు సగం. ట్రై చేస్తున్నాడు కదా. చూద్దాం ఇంకా నెక్స్ట్ మూవ్ అవుదాం. ఇంకా నెక్స్ట్ ఇంకేం బ్రో, నెక్స్ట్ సోనియా కరీంనగర్. కరీంనగర్ చాలా తెలంగాణ భాష మాట్లాడుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ కన్నడ అనుకున్నా, లైక్ కొంచెం ఫేస్ వాళ్ళందరూ ఫేస్ కట్స్ కొంచెం సిమిలర్ గా అనిపించింది. సో ఇంకా సో ఈమె కూడా కన్నడ కావచ్చు అనుకున్నా, కానీ తర్వాత చూస్తే ఫ్లూయెంట్ గా చక్కగా తెలుగు తెలంగాణ స్లాంగ్. ఈమె ఆర్జీవీ మూవీస్ లో యాక్ట్రెస్ గా చేసి, సో ఈయన యాక్చువల్లీ హౌస్ లో చాలా కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఈమె గురించి కొంచెం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడే కాదు, చాలా ఎక్కువ ఉంది మాట్లాడదాం. అయితే ఇంకా ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారంటే నైనిక డి కంటెస్టెంట్, డాన్సర్ నైనిక ఏంటంటే ఈ అమ్మాయి డి లో, అవునవును డాన్సర్. ఈ అమ్మాయి కూడా తెలుగు ఆమె కాదు, ఢిల్లీ అనుకుంటా, నాకు తెలీదు. వైజాగ్ అంటే వైజాగ్ లో ఉంటుంది, వైజాగ్ లో ఉంటుంది. తెలుగు వచ్చు, బట్ స్టిల్ ఎంతైనా కొంచెం లాంగ్వేజ్ ఎడ్జ్ లో ఉంటుంది. బట్ ఈ అమ్మాయి కొంచెం తెలివైంది అనిపిస్తుంది నాకు. ఓకే ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఆర్గ్యుమెంట్ కానీ ఒక పాయింట్ చెప్పింది బ్రో, అక్కడ కొంచెం తెలివిగా అనిపించింది. ఏంటంటే బేబక్క, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పా కదా, బేబక్క డిఫెండ్ చేసుకుంటలేదు, అది వీళ్ళు డ్రీమ్ క్రష్ చేసినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే, అంటే బేబక్కకి చీఫ్ అయ్యే అవకాశం వీళ్ళు క్రష్ చేసినప్పుడు బేబక్క ఏంటంటే ఏం మాట్లాడట్లేదు, పక్కన వాళ్ళు బేబక్కని అంటున్నారు నువ్వు మాట్లాడంటే అప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు ఈ అన్నది నిన్ను అసలు తీసేసిన దానికి కారణం ఏంటంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు పక్కన వాళ్ళ వద్ద అని అన్నది. నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా చెప్పంటే, ఇగో ఇప్పుడే చూడు వాళ్ళు ఇతను మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, దీన్నే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటారు అని టక్కన అక్కడ ఎగ్జాంపుల్ తో పాటు ఇచ్చేసింది అనమాట. సో కొంచెం తెలియగా ఉంది, అమ్మో పొట్టిదే గట్టిదే అన్నట్టు. ఈ అమ్మాయి కూడా కొంచెం చూసుకోవాలి, ఈమె కూడా కొంచెం ఉంటదేమో మరి. టాస్క్ కూడా బాగా ఆడుతుంది, నేను టాస్క్ చూస్తే చాలా బాగుంది, లైక్ ప్రాపర్ ఫెమినిన్ స్ట్రెంగ్త్, అంటే లైక్ చీఫ్ అవ్వడానికి. అవునవును, నిఖిల్ తో పాటు లాస్ట్ దాకా ఉంది, లాస్ట్ కి వదిలేసింది, అతను అయిపోయాడు. మళ్ళీ సెకండ్ టాస్క్ లో మళ్ళీ విన్ అయిపోయింది. చాలా గట్టిగా ఉంది, అంటే లైక్ ఇండియన్స్ అంత మంచిగా. ఫిజికల్ గా ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది, డాన్సర్ కాబట్టి స్టామినా ఎక్కువ ఉంటది. అంటే ఇప్పుడు నాకు కన్నేసి ఉంచాలి ఈ మీద. ఇది అసలు ఈ బిగ్ బాస్ వస్తే మొత్తం తెలుగు చాలా తక్కువ, వేరే నాన్ తెలుగు ఎక్కువ ఉన్నారు కదా, ఎందుకంటే ఇది మళ్ళీ ఇద్దరు ఏంటి ఆదిత్య ఓం ఉన్నాడు. అంటే ఎందుకంటే బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ ఏంటి అట్లా అఫోర్డ్ చేయలేకపోతున్నారు తెలుగు వాళ్ళని. తెలుగులో ఇంతమంది ఉన్నారు కదా బ్రో, అసలు ఆలోచిస్తే తెలుగులో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు బ్రో. అవును, యూనిక్ గేమర్ లాంటి వాళ్ళు ఎంత మస్తు మజా వస్తుంది. అవును, చాలా మంది ఉన్నారు. బడ్జెట్ ప్రాబ్లం అంటావా బ్రో? మనకి ఎప్పటి నుంచో ఒకటి ఉంటుంది బ్రో, తెలుగు సినిమాలో తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, దీని మీద చాలా ఫైట్స్ ఎప్పటి నుంచో. ఏదో హిందీ నుంచి తీసుకొస్తే, ఒక ముంబై నుంచి ఒక ఆర్టిస్ట్ ని మేము తీసుకొచ్చామంటే అది గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ షోలో కూడా మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇక్కడి నుంచి తీసుకొచ్చాం. ఇది కాకుండా తెలుగు వాళ్ళ కోసం ఇప్పుడు ఎలా ఉంటుంది, కన్నడ బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని రానియరు, అవునవును, తమిళ బిగ్ బాస్ లో కూడా రానియరు, అలా ఉండదు. వాళ్ళే ఉంటేనే బాగుంటది. తెలుగు వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అది దట్టు మనకి ఇంట్రెస్ట్. ఒక తెలుగు వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ ప్రాపర్ గా ఉంటది. నీకు ఇక్కడ కన్నడ పెట్టి వాళ్ళు వీక్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు గట్టిగా, ఇప్పుడు సోనియా ఉంది, సోనియా గట్టిగా ఒక 2 మాటలు వదిలిందంటే అవతల వాళ్ళు మాట్లాడలేరు. అదే ప్రేరణకి అదే జరిగింది. అదే కదా. ఇప్పుడు ఈవెన్ మనం నైనిక గురించి పాజిటివ్ గా మాట్లాడుకున్నాం ఇందాక, బట్ స్టిల్
నైన్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎవరైనా ట్రిగర్ చేస్తే మళ్ళీ ఇదే పాయింట్ అన్నారు అనుకో, మీకు తెలుగు రాదు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం కాదు, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనేస్తే కథం. తను కూడా వాళ్ళనబుల్ ఈ తెలుగు రాని వాళ్ళంతా కొంత వాళ్ళనబుల్ ఉంటారు. ఓటింగ్ కూడా కొంచెం మరి చూడాలి ఇక వాళ్ళు ఏంటంటే లైక్ ఇంకేమన్నా కొంచెం ఎక్స్ట్రాగా చేసి లైక్ ఆడియన్స్ ని కొంచెం అట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాగా అంటే సంథింగ్ లైక్ హెల్పింగ్ హ్యూమానిటీ చూపించడం, కొంచెం ఇప్పుడు అది వేసుకొని ముక్కలకి నీళ్ళు పోయడం, అది అంత తెలియదు మనకి. సో మనం ఫైనల్ కి వచ్చేసాం బ్రో. అంటే ఇద్దరు గురించి నేను ఆపాక అక్కడి నుంచి, ఒకటి నిఖిల్ ఒకటి సోనియా, ఇద్దరు గురించి మనం ఆపాం. భయంకరంగా ప్రిపేర్ అయ్యి వచ్చారు బ్రో వీళ్ళిద్దరు. అవును, ఇందాక నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది మణికంఠ పేరు చెప్పానా, మణికంఠ ఇంత ప్రిపేర్ అయితే వీళ్ళు ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇద్దరు. డైరెక్ట్ సర్టిఫికేషన్ చేసేసి అసలు వీళ్ళు కోర్స్ చేశారు. అంటే కోర్స్ బిగ్ బాస్ లో ఎలా ఉండాలి అనే కోర్స్ చేసి వచ్చారు ఇద్దరు. నిఖిల్ గురించి మాట్లాడుకుంటే అమ్మో, అసలు నిఖిల్ ఎలా అంటే హౌస్ లోకి రాగానే ఒక లీడర్షిప్ తీసేసుకొని మీరు అది చేయండి మీరు ఇది చేయండి అంటే ఇట్లా ఆడియన్స్ కి కూడా ఏంటంటే ఈ అబ్బాయి అసలు ఇక అంటే అప్పటికి క్యాప్టెన్ లేరు ఎవరు లేరు హౌస్ లో, బట్ ఇతనే ఒక క్యాప్టెన్ లాగా అయిపోయాడు అనమాట. సడన్ గా హౌస్ లోకి వచ్చి రాగానే అన్ని పనులు ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఇట్లా అందరితో చేస్తున్నాడు. ఇది చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, భయంకరంగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అసలు మామూలు కాదు. ఈవెన్ నాట్ తెలుగు కూడా కాదు మనోడి, అతను కూడా కేపేచ్ స్ట్రాంగెస్ట్. అతను నాకు తెలిసి ఇతను ఫైనల్ దాకా ఉంటాడు, టాప్ ఫైవ్ ఉంటాడు. అలా అలాంటి వైబ్స్ ఇస్తున్నాడు. పక్కా ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే సీరియల్స్ లో ఉన్న పాపులారిటీ ఒకటి, అతని బిహేవియర్ కూడా చాలా బాగుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అతను ప్రిపేర్ అయ్యి వచ్చాడా లేకపోతే అతను రియల్ క్వాలిటీ తెలియదు, బట్ స్టిల్ అది నాకు తెలిసి రియల్ క్వాలిటీ కూడా అలాగే కావచ్చు. బయట కూడా కొంచెం లీడర్షిప్ తీసుకుంటాడేమో, స్లోగా బయటకు వస్తుంది. చాలా ప్రిపేర్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఏమన్నా అంటే వెంటనే వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా మళ్ళీ అంటే కోపం వచ్చినప్పుడు కొంచెం మాట్లాడేసి మళ్ళీ తర్వాత దాన్ని కొంచెం అది కాదు నా ఉద్దేశం అన్నట్టు ఇలా అసలు చాలా వేరే ఉన్నాడు బ్రో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే ఈ చీఫ్ దగ్గరకు వద్దాం మళ్ళీ. అతను ఫస్ట్ టాస్క్ లో భయంకరంగా గెలిచేసాడు. అంటే ఫిజికల్ టాస్క్ లో చాలా బాగున్నాడు, ఒకటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా బాగున్నాయి, ఏదైనా పాయింట్ మంచిగా మాట్లాడుతున్నాడు. ఇతను ఎస్బి గౌడ్ అని చీఫ్ గా సెలెక్ట్ చేసి చాలా స్ట్రాంగ్ మూవ్ చేశాడు. అసలు దాని బదులు ఏ శేఖర్ భాషను బేబక్కను చేసాడు, ఎవరు అడిగేటోళ్ళు కాదు, లైట్ అయిపోయింది పాయింట్. ఏ బ్యాచ్ అనే వర్డ్ వచ్చేది కాదు. అసలు నాకు కూడా అనిపిస్తుంది శేఖర్ భాషను చేసేసి ఉంటే పని అయిపోయింది. అయితే ఈ అమ్మాయి నైనిక ఏమందంటే నబీల్ చేద్దాం, నబీల్ కొంచెం బాగా ఆడే టాస్క్ అని చెప్పి అమ్మాయి అడిగింది. నైనిక అన్నది మనం నైనిక అని బూమ్ బూమ్ అని ఇట్లా ఏమంటారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్కిల్ చాలా బాగుంది. నేను అది కూడా గమనించాను. తన పాయింట్ తోని పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు. అసలు అదొక స్కిల్ ఉంది. అది భయంకరమైన స్కిల్స్ ఉన్నాయి బ్రో, మామూలు స్కిల్స్ కాదు. ఇతను ఇక ఏంటంటే ఆ అమ్మాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎస్మి గౌడకి వచ్చేసాడు. ఇక్కడ పప్పులో కాలేసాడు. మనం సోనియాకి షిఫ్ట్ అవుతాం అసలు. ఈ చిన్న మ్యాటర్ ని ఆ అమ్మాయి సద్వినియోగం చేసుకోవడంలో అసలు మామూలుగా కాదు. ఏంటంటే మీరు సీరియల్స్ కాబట్టి నువ్వు ఆమె సెలెక్ట్ చేసేసావు అని అనలేదు, బట్ అన్నంత పని చేసింది. మొత్తం ఆర్గ్యుమెంట్ చేసి పడేసి అసలు నువ్వు ఆమెను సెలెక్ట్ చేస్తావు నాకు ముందే తెలుసు, మీరందరూ ఒక బ్యాచ్. ఇప్పుడు ఎలా అయిపోయింది, ప్రేరణ, యస్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒక టీం లాగా అన్నట్టు. లాస్ట్ టైం ఏది ఆ ప్రియాంక, అమర్దీప్, శోభ లాగా అలా పోర్ట్రే చేసి పడేసింది. ఈ అమ్మాయి వాళ్ళకి ఆపోజిట్ లో ఉండేసరికి ఇది యాక్చువల్లీ నేను ఒక రివ్యూ అయితే చూసాను. అతను ఏమంటున్నాడంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వచ్చింది కదా, బిందు మాధవ్ గెలిచింది, అది మనం చూడలేదు. నేను చూసాం. అయితే బిందు మాధవ్ గెలిచినప్పుడు ఏంటంటే అఖిల్ కి ఎగనెస్ట్ గా ఉందంట సీజన్ మొత్తం. ఇప్పుడు అదే స్ట్రాటజీ అఖిల్, ఇక్కడ నిఖిల్, అక్కడ బిందు మాధవి, ఇక్కడ సోనియా ఆకుల అన్నట్టు అతను చెప్పాడు. మరో అలా అయితే మాత్రం ఈ అమ్మాయి కప్పు కొట్టేస్తుంది మాత్రం. ఇంకా అలాంటి క్యాండిడేట్, అందుకే నేను వీళ్ళ గురించి లాస్ట్ లో మాట్లాడాను. అసలు యాక్చువల్లీ బయట సోనియా ఏంటి, సోనియా లైక్ ఎక్కడి నుంచి ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్జీ మూవీనా? ఆర్జీ మూవీ ఒకటి జార్జ్ రెడ్డిలో సిస్టర్ క్యారెక్టర్ చేసిందంట. ఓకే హీరోకి మూవీస్ నుంచి వచ్చింది. అయితే నెక్స్ట్ నాట్ ఫెమిలియర్ విత్ టీవీ ఆడియన్స్.
నాట్ ఫెమిలియర్ విత్ టీవీ ఆడియన్స్. సో అసలుకే లేదు ఫెమిలియారిటీ. అది మనం చెప్పలేము బ్రో ఇట్లా అయితే. అంటే లైక్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఒక అగ్రెసివ్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా అగ్రెసివ్ ఉన్నా కాబట్టి మేబీ టాప్ 5 ఓకే. ఈమెకి నెగిటివ్ పాయింట్ ఇదే, నువ్వు అన్నట్టు ఫెమిలియర్ గా లేదు టీవీ ఆడియన్స్ కి, ప్లస్ పాపులారిటీ కూడా తక్కువ, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా తక్కువ. బట్ ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ భయంకరంగా ఉన్నాయి, పాయింట్స్ భయంకరంగా పట్టుకుంటుంది. వేరే వాళ్ళ వల్నరబిలిటీస్ అన్ని క్యాచ్ చేసి చక్కగా బుక్ లో రాసుకొని వచ్చినట్టు వచ్చింది. అవును, అక్కడ ఎస్మి గౌడ అని సెలెక్ట్ చేయగానే నువ్వు ఆమెని సెలెక్ట్ చేస్తావని నాకు తెలుసు అని నిఖిల్ ని రెచ్చగొట్టేసింది. ఇక్కడ ఏంటంటే ఎస్మి కూడా డిఫెండ్ చేసుకోలేకపోతుంది, ఎందుకంటే అమ్మాయి కన్నడ కదా, అక్కడ లాంగ్వేజ్ వల్ల అయిపోయి ఇట్లేదు ఇట్లా అని ఏదో సంథింగ్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మధ్యలో నిఖిల్ వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి లెట్ మీ టాక్ అన్నాడు. ఇక్కడ ఏమైపోయింది అంటే ఆడియన్స్ కి, ఓహో మీరిద్దరు సేమే కదా, నువ్వు ఎస్మికి సపోర్ట్ ఇస్తున్నావు కదా అన్నట్టు అలా పోర్ట్రే చేసి పడేసింది ఆడియన్స్ కి. అదొకటి చూసా. ఇంకోటి ఈ అమ్మాయి శేఖర్ భాష వీళ్ళు ఆరెంజెస్ తో ఆడుకుంటున్నారు, ఆరెంజ్ ని క్యాచ్ చేసుకున్నాడు శేఖర్ భాష ఎలాంగ్ విత్ బేబక్క వీళ్ళంతా. అలా చిన్న పాయింట్స్ ని కూడా ఈ అమ్మాయి క్యాప్చర్ చేసేసుకొని ఫుడ్ తో అలా ఆడుకోకూడదు అని ఒక చిన్నపాటి పెద్ద ప్రిపరేషన్ క్రాష్ కోర్స్. ఎందుకంటే ఇలా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే ఈ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది కదా అని ఆడియన్స్ కూడా అనుకుంటాం. 10 లో 4 మెంబర్స్ అనుకోవచ్చు కదా, 40% నేను అనుకుంటున్నాను కదా, నేను అనుకుంటున్నాను. ఇంకోటి నామినేషన్స్ లో కూడా చాలా సూపర్ గా మాట్లాడి, ఇందాక ఆల్రెడీ మనం చెప్పేసాం, ప్రేరణ టాపిక్ వచ్చినప్పుడు చెప్పేసాం. ఏంటంటే ప్రేరణ ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్ కి నువ్వు అసలు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అటు ఇటు తిరిగి తిప్పి మాట్లాడుతున్నావు, నేను అడిగింది నీకు అర్థం కాదు, నీకు తెలుగు రాదు అనేసింది. ఆ పాయింట్ చాలా అది చాలు, చాలా మంచి పాయింట్స్. ఇది యాక్చువల్లీ వాళ్ళ తప్పు కాదు, కన్నడ వాళ్ళ తప్పు కాదు, బిగ్ బాస్ తప్పు, అది సెలక్షన్ కమిటీ బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ తప్పు, అది యాక్చువల్లీ వాళ్ళని తీసుకొచ్చాడు. అదే కదా మరి. అయితే ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నా బ్రో, ఏంటంటే వీళ్ళు ఏదో చెప్పాలనుకున్నా బ్రో, ఏంటది రివ్యూస్. లేదు ఇప్పుడు ఇవాళ లైవ్ చూసా. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా గ్రూపులు ఉంటే ఇంట్రెస్టింగ్ అని అనుకుంటాం కదా, గ్రూపులు ఉంటేనే ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్. ఇప్పుడు ఏం జరిగిందంటే 2 గ్రూపులు కాదు, ఏకంగా 3 గ్రూపులు వచ్చేటట్టు బిగ్ బాస్ ప్లాన్. ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, 3 క్లాన్స్ అంట. దాని గురించి చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది, టోటల్ లైవ్ నేను చూడలేదు. నేను చూసిన కొంతలో ఏం జరిగిందంటే అసలు వీళ్ళు చాలా డిస్కషన్ చేసుకున్నారు, అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరితో ఉండాలి, అది ఇదని. ఇక్కడ నిఖిల్ అసలు సలాం కొట్టాలనిపించింది, మనోడు తెలివి. అసలు ఈ సోనియా ఆపోజిట్ టీమ్ లో ఉంటే మన మీద ఎగబడింది, ఈ అమ్మాయిని తీసుకొచ్చి మన టీమ్ లో పెట్టుకుందాం ఫస్ట్ అని చాలా తెలివిగా సోనియాని తన టీమ్ లో వేసేసుకున్నాడు బ్రో నిఖిల్. అమ్మాయి చెప్పింది నాకు ఫిజికల్ టాస్క్ రాదు, అది ఇదని చెప్పింది. యాక్చువల్లీ ఫస్ట్ తను ఇంట్లో ఇచ్చినప్పుడు తన కరాటే అది ఇదని చెప్పింది బ్రో, కరాటేలో బ్లాక్ బెల్ట్ సంథింగ్. ఫిజికల్ టాస్క్ రాదని ఎందుకు చెప్పింది, కాంట్రాడిక్టరీ. ఇది నాకు అర్థం కాలేదు. ఆడియన్స్ మీరు ఒకసారి అంటే ఈ పాయింట్ మీరే చెప్పాలి, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అమ్మాయి ఇంట్రొడక్షన్ నాగార్జున చెప్పినప్పుడు అలా చెప్పింది, యాక్ట్రెస్ ప్లస్ నేను కరాటే నాకు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చెప్పింది. కరాటే అంటే ఫిజికల్ వర్కౌట్స్ ఉండాలి కదా. మళ్ళీ ఇవాళ లైవ్ లోనేమో నాకు ఫిజికల్ టాస్క్ రాదు అని అందరితో అలా చెప్పింది, నాకు ఫిజికల్ టాస్క్ రాదు, మీ ఇష్టం, నన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం అని చెప్పింది. ఈ 3 క్లాన్స్ కి అలాగే చెప్పింది. మేబీ నీకు సెలెక్ట్ చేసుకుని నేను అనుకోవడం అది కూడా తన స్ట్రాటజీ. లైక్ ఎట్లా అంటే నాకు తనకి ఫిజికల్ టాస్క్ వచ్చని తనకు తెలుసు, కానీ నాకు రాదని చెప్పిన ఎవరైతే తీసుకుంటారో, సో నేను ఆర్గ్యుమెంట్ వైజ్ నేను బాగానే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, సో నా ఆర్గ్యుమెంట్స్ అలా తీసుకుంటారన్న విషయం షీ వాంట్స్ టు నో హర్ రేటింగ్, వీళ్ళు నాకు ఎంత రేట్ చేస్తారు అని చెప్పి. మేబీ ఇంకొకటి కూడా తన నామినేషన్ కూడా నువ్వు గమనించావు, నామినేషన్ ఎపిసోడ్ నిన్న వచ్చిన ఎపిసోడ్ ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళని కే బ్యాచ్ అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా ఎవరెవరు నామినేట్ చేసింది, ప్రేరణ నామినేట్ చేసింది, దేవక్కని నామినేట్ చేసింది. ప్రేరణ అని ఈమె కావాలని నామినేట్ చేసింది, ఎందుకంటే ఆ 3 చీఫ్స్ లో కే బ్యాచ్ ఉన్నారు 3, వాళ్ళు ప్రేరణ అనే సేవ్ చేస్తారని ఈమెకు తెలుసు. అయితే ప్రేరణతో పాటు ఇంకెవరిని నామినేట్ చేయాలంటే బేబక్కని ఎందుకు చేసింది అంటే హౌస్ లో అందరికి బేబక్క అంటే ఇష్టం అని. ఆమె తుప్పా శ్రీధర్కి నామినేట్ చేసింది, ఏదో పప్పు మాడిపోయినందుకు కాదు. ఇక్కడ ఈమె స్ట్రాటజీ ఏంటంటే బేబక్తో పాటు ప్రేరణని పెడితే వీళ్ళు ప్రేరణ అనే సేవ్ చేస్తారు, తద్వారా వీళ్ళు ఒక బ్యాచ్ అని
మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి అలా అంత భయంకరంగా ఆలోచించి చేసింది బ్రో. ఇది నిజంగా అక్కడ స్ట్రాటజీ అర్థమవుతుంది. అది వాళ్ళు కూడా అనుకున్నట్టే ఖచ్చితంగా వాళ్ళు ప్రేమ సేవ్ చేశారు. అది ఒకటి కనిపించేస్తుంది. నిఖిల్ దగ్గర ఇంకోటి గమనించా ఏంటంటే, ప్రేమ సేవ్ అయిపోయింది కదా, మనం కొంచెం అలర్ట్ గా ఉండి ఏం చేశాడంటే పృథ్వీని కూడా సేవ్ చేస్తే మళ్ళీ కే బ్యాచ్ అంటారని పృథ్వీ మాత్రం నామినేట్ చేసి పడేసాడు. ఈ ఎలా ఉందంటే సోనియా ఇంత ప్రిపేర్ అయితే నిఖిల్ అంత ప్రిపేర్ అయ్యాడు అనమాట. వీళ్ళిద్దరు ప్రిపరేషన్ ఇలా ఉంది. ఇక్కడ ప్రేరణను సేవ్ చేశారు, మళ్ళీ పృథ్వీ మాత్రం నామినేట్ చేశారు. ఏంటంటే కే బ్యాచ్ అనుకోకూడదు అని. దానివల్ల మరి పృథ్వీకి చూడాలి బ్రో, పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్ బ్రో, లైక్ ఎట్లా అంటే టోటల్ 12 మెంబర్స్ 14 కదా. టాప్ 5 లో నువ్వు ఇప్పుడు దాకా నిన్నటి ఎపిసోడ్ ఆధారితంగా టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? దీని ఆన్సర్ ఇచ్చే ముందు ఒకటి చెప్తా బ్రో. ఒకవేళ సోనియా గనక ఇప్పుడు ఎలిమినేట్ అయింది అనుకో, ఈ అమ్మాయి కూడా నామినేషన్స్ లో ఉంది, ఒకవేళ ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆడియన్స్ గనక ఓట్ లేకుండా ఎలిమినేట్ చేస్తే ఈ వీక్ తో నేను బిగ్ బాస్ చూడడం ఆపేస్తా. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు, బోర్ అయిపోద్ది సీజన్ అయిపోద్ది. అవును, నిఖిల్ క్లియర్ గా విన్నర్ అయిపోతాడు ఈ అమ్మాయి లేకపోతే. అవును, లేదు అంటే ఇక నువ్వు టాప్ 5 అడిగావు కదా, నిన్నటి ఎపిసోడ్ ఆధారితంగా నీ టాప్ 5. ఇది నా టాప్ 5 మాత్రమే, వీళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే నీ టాప్ 5. ఒకటి ఆబ్వియస్లీ ఫస్ట్ 2 నిఖిల్ అండ్ సోనియా. ఓకే, అభయ్ ఉండొచ్చు అనిపిస్తుంది. అభయ్లో కొంచెం పొటెన్షియల్ ఉంది. ఇంకోటి వచ్చేసి ఈ సీరియల్ బ్యాచ్ లో యస్మి గౌడకి చాలా పాపులారిటీ ఉంది కాబట్టి ఉండొచ్చా అనుకుంటున్నా. ఓకే, లేదు ఉండకపోవచ్చు. విష్ణుప్రియ ఉండొచ్చు మేబీ టాప్ 5 కాగా. అంటే ఆ పాపులారిటీని ఆధారితంగా ఇద్దరు అంటే ఈ 4th పర్సన్ విష్ణుప్రియ యస్మి గౌడ ఈ ఇద్దరులో ఒకరు ఉండొచ్చు టాప్ 5 లో అలా అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే ప్రియాంక ఉంది కదా, సో అలా విష్ణుప్రియ యస్మి గౌడలో ఒకరు ఉంటారు, నలుగురు అవుతారు కదా. 5th పర్సన్ శేఖర్ భాష ఉండొచ్చా, ఏమంటారు? శేఖర్ భాష ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఏమనుకుంటా అంటే శేఖర్ భాష ఒకవేళ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎవరుండొచ్చు ఇంకా టాప్ 5 పొటెన్షియల్? ఎలిమినేట్ అయిపోవచ్చు కాదు, అట్లా కాదు. అందులో నువ్వు లాస్ట్ వరకు నీకు ఓట్ వేయాలనిపించి టాప్ 5 మెంబర్స్ ఎవరు అంటే నీ దగ్గర 4 మెంబర్స్ పెట్టి ఈ 5 మెంబర్స్ ఓట్ అయ్యి టాప్ 5 పంపించాలి అని చెప్పి ఒక 5 మెంబర్స్ అంటే ఆడియన్స్ గురించి కాకుండా ఇప్పుడు ఆల్రెడీ 4 చెప్పిన 5th శేఖర్ భాషనా? నీకు శేఖర్ భాష అయ్యి ఉండొచ్చు, అదే ఆలోచిస్తున్నా. మేబీ శేఖర్ భాష అనుకుంటా. నువ్వేమంటావు అసలు టాప్ 5? నీ టాప్ 5 ఏంటంటావు? నా టాప్ 5 వచ్చి ఫస్ట్ యాజ్ యూజువల్ గా నిఖిల్ అనుకుంటున్నాను. నిఖిల్ నువ్వు చెప్పిన తర్వాత సారీ శేఖర్ భాష కాదు, మణికంఠ అనుకుంటున్నా. అది మర్చిపోయా. నా టాప్ 5 ఏంటంటే మణికంఠ ఒకటి, నిఖిల్, సోనియా, ఐదర్ యష్మి ఆర్ విష్ణుప్రియ, సో వాళ్ళలో ఒకరు, అభయ్. సో ఇది నా టాప్ 5. నా టాప్ 5 వచ్చి సోనియా, నిఖిల్, ఓకే, మణికంఠ, శేఖర్ భాష, ఓకే, మేబీ ఆదిత్య అనుకుంటున్నా. ఆదిత్య ఓకే, అదే ఆదిత్యంలో సారీ ఆదిత్య ఆర్ సీత కూడా ఉంది. ఇందాక ఆలోచించా, సీత కూడా ఉండొచ్చు. అదే 5 లో ఆదిత్య, సీత. ఇంకోటి వీళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు టాప్ 5 టాప్ 6, ఒకవేళ సీత కూడా టాప్ 6 టాప్ 7 లో వీళ్ళు కనుకుంటే సీత సూపర్ హిట్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఎవ్రీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే ఈ అమ్మాయి కనుక ఎలిమినేట్ అయితే సోనియా సీజన్ 6 అయిపోద్దా? అంతే. అందులో గీతు అలాగే పోయింది కదా. గీతు వెళ్ళిపోయిన తర్వాత కొన్నిసార్లు ఆడియన్స్ తప్పు రియాక్షన్ ఉంటది. అంటే కలిజ సినిమా ఫ్లాప్ చేస్తారు చూడ, అలా కొన్నిసార్లు మన ఆడియన్స్ ఏంటంటే ఈగోకి తీసేసుకుంటారు, ఇట్లా మా ఓన్ ఎందుకు ఇట్లా ఉంది. మేబీ నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఈ అమ్మాయికి అడుగుతాయి కదా, లైక్ ఈ వీక్ తనని ఎలిమినేట్ చేద్దాం అని ఒక ర్యాలీ పడుతుంది. వీ హావ్ టు సీ బ్రో ఇది ఇక్కడి నుంచి. బట్ నేను చెప్పేది ఏంటంటే నిఖిల్ వర్సెస్ సోనియా ఈ సీజన్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా బాగుంటది. ఇంకా మధ్యలో ఇంకెవరైనా వర్సెస్ వచ్చి కాంపిటీషన్. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఇది హిందీ ఓటీటీ చూసాను బ్రో. హిందీ ఓటీటీలో ఏంటంటే 1-on-1 కాకుండా
ఇంకొక ఇద్దరు ఉన్నారు స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్నారు. అదే మధ్యలో అబ్బాయి అండ్ విరాట్ సీత ఇలా ఎవరన్నా కూడా ఇంకేమన్నా అయితే కూడా ఇంకా ఇంట్రెస్ట్ లాస్ట్ నీకు నాగార్జున స్టేజ్ మీద ఇద్దరు వచ్చేంత వరకు చూస్తాం అట్లా అయితే. అది లేదంటే మధ్యలో వదిలేసి టాటా బాయ్ బాయ్ అంటారు. అంతే. చాలా సీజన్స్ అలాగే వదిలేసారు బ్రో. అంటే స్టార్టింగ్ చూస్తా నేను చెప్పాలనుకుంటున్నా కళ్యాణి అని ఒక యాక్ట్రెస్ ఉంటుంది కదా బ్రో, ఆమె హస్బెండ్ చనిపోయారు ఈ మధ్య. ఆయన కూడా వచ్చారు బిగ్ బాస్ కి. ఆయన ఫస్ట్ వీక్ ఎట్లున్నాయంటే చిన్న చిన్న దానికి ఆయన ట్రిగర్ అయిపోయి భలే ఆర్గ్యుమెంట్ చేశాడు. నేను అసలు మస్తు ఇంప్రెస్ అయ్యాను, ఏం మాట్లాడుతున్నారు అనుకున్నా. చెప్పిన ఫస్ట్ వీక్ హెల్మెట్ అయిపోయాడు. అక్కడితో నేను ఆ సీజన్ బంద్ చేశాను. ఏ సీజన్ 6 5 కాదు బ్రో, 6 నాకు తెలియదు. అమరాశయ కూడా ఉన్నాడు ఆ సీజన్ లో. అయితే 5 or 4 అయి ఉంటది. ఏంటంటే ఆయన భయంకరంగా ఆర్గ్యుమెంట్ చేశాడు. అంటే ఆయన పాయింట్స్ చాలా బాగుండే, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కొంచెం తెలివిగా ఆడాడు. బట్ ఆడియన్స్ ఆర్గ్యుమెంట్ చేశాడని ఎలా కొట్టేసి ఉంటారు. సో నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి. మరి అలా అనుకోని కనుక సోనియా ఎలిమినేట్ చేస్తే ఇక సీజన్ ఎక్కిపోద్ది. నాకు ఇట్లా తను ప్రియా సన్నీ సీజన్ లో ప్రియా ఎలిమినేట్ అయినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ప్రియా ఆంటీ బ్రో, లైక్ సినిమాలో ఆంటీ క్యారెక్టర్ ప్రియా. అంటే ఉమానా? ఉమా కూడా నాకు ఉమా కూడా అనిపిస్తుంది. ఉమా కూడా ఉన్నప్పుడు అది వాడు వీళ్ళుండే అనుకుంటా, యాంకర్ రవి, షన్ను సన్నీ వాళ్ళ సీజన్ లో ప్రియా ఒకటి, ఉమా ఆంటీ. ప్రియా తను కూడా ప్రొవోకింగ్ వేరే వాళ్ళు కొట్టేది. బట్ అలాంటి వాళ్ళు లాస్ట్ దాకా ఉంటేనే బాగుంటాయి సీజన్స్. అవును, స్టిల్ అది బాగానే ఉంది. అందుకే వీళ్ళు బ్రో లాస్ట్ సీజన్ ఏం చేశారంటే శోభా అని కొంచెం పుష్ చేశారు. అంటే ఆమె ఎప్పుడో హెల్మెట్ అవ్వాల్సింది, అలాంటి 12వ వీక్ దాకా వెళ్ళారు. అలా వెళ్ళడం వల్లే లాస్ట్ సీజన్ అంతవరకు హిట్ అయింది. అది బిగ్ బాస్ టీమ్ కి తెలుసు. నాకు తెలిసి సోనియాకి తక్కువ ఓట్స్ పడ్డా కూడా ఈ వీక్ సేవ్ చేయాలి బ్రో, ఏదో సేవ్ చేయాలి. మేబీ ఓటింగ్ మీద నడుస్తున్నట్టు, ఓటింగ్ మీద నడుస్తుందిలే, కానీ దే కెన్ మ్యానిపులేట్. ఓటింగ్స్ ఏమి మనకి చూపియారు కదా, చూపించిపోయినా అల్టిమేట్ బయటకు వచ్చేస్తాయి కదా ఒకవేళ ఫ్రాడ్ చేసినా కూడా. ఎంతవరకు తెలియదు, బట్ ఐ థింక్ ఓటింగ్స్ ఆర్ జెన్యూన్. మేబీ విల్ హోప్ సో. బట్ అదే లాస్ట్ సీజన్ అదే జరిగింది బ్రో. శోభాని లాస్ట్ దాకా పెట్టడం వల్ల కొంచెం సీజన్ ఊపులో నడిచింది. శోభా వర్సెస్ సడన్ గా మనకి వైల్డ్ కార్డ్ ఇంటిలో అతను ఎవరు, అర్జున్ కాదు డప్పులు కొట్టి ఇప్పుడు కొంచెం అయింది కదా అది. సో ఇప్పుడు కూడా మనకి చెప్పలేము మరి మధ్యలో ఎవరన్నా వచ్చి ఇంకేమన్నా అవ్వచ్చు. ఇదే టాప్ 5 అని అనుకోలేము. మధ్యలో ఎవరైనా వచ్చి వాళ్ళు జనరల్ గా వైల్డ్ కార్డ్ ఇంటి నుంచి ఒకళ్ళు టాప్ 5 లో ఉంటారు పక్క. సో అలా కూడా ఉండొచ్చు ఎవరైనా మంచి కంటెస్టెంట్స్ వస్తే చెప్పలేదు. ఇప్పుడు బోలే అంటే వచ్చింది నాకు ఈ అర్జున్ గుర్తు వచ్చింది. అర్జున్ అఖిల్ నాకు తెలిసి సిమిలర్, బట్ ఇంకా అఖిల్ ఇంకా కొంచెం ఎక్కువ హోమ్ వచ్చేసి లాస్ట్ సీజన్ లో అఖిల్ నిఖిల్ కొంచెం ఎక్కువ క్రాష్ కోర్స్ చేసి వచ్చాడు కాబట్టి. యాక్చువల్లీ అర్జున్ లాస్ట్ సీజన్ కాకుండా ఈ సీజన్ లో ఉంటే మరి అతను ఇంకా బాగుండేదేమో. లాస్ట్ సీజన్ లో ఆల్రెడీ అంటే అతను వైల్డ్ కార్డ్ రావడం అనేది అతను ఒక నెగిటివ్ అయింది. అల్టిమేట్ గా వైల్డ్ కార్డ్ నెగిటివిటీ ఉంటది. వైల్డ్ కార్డ్ కాదు నెగిటివ్, లైక్ ఆడియన్స్ నుంచి ఓట్ పడదు. టైటిల్ విన్ అవ్వరు వాళ్ళు ఏంటంటే మధ్యలో వచ్చి మధ్యలో టాప్ 5 లో ఉంటారు ఒక్కోసారి మంచిగా ఉంటే. అతను టాప్ 5 లో ఉన్నట్టున్నాడు. టాప్ 5 లాస్ట్ టైం మేబీ టాప్ 5 లో ఉన్నట్టున్నాడు. మేబీ ఉన్నాడు అనుకుంటా. ఉన్నాడు. అదే అందుకే ఈసారి కూడా ఎవరైనా మరి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే నేను అనుకుంటాం రీతి చౌదరి వస్తుంది. రీతి వస్తుంది. ఓకే, వైల్డ్ కార్డ్స్ ఈసారి 3 ఉంటారని చెప్పి అంటున్నారు. చూద్దాం. అంటే లైక్ ఎట్లా అంటే ఎవ్రీ 2 weeks కి కానీ లైక్ వీళ్ళు బడ్డీ లాగా పెట్టారు కాబట్టి ఈవెన్ నెంబర్ వచ్చింది. అంటే 14 వచ్చింది ఈవెన్ నెంబర్. మళ్ళీ వైల్డ్ కార్డ్ లో కూడా ఒక 4 అలా వస్తారేమో. అలా కూడా మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చేటట్టు అలా ఉంటదేమో అని అనుకుంటున్నాను. నేను అనుకోవడం అంటే ఈ బడి అని పేరుకే కానీ లోపల దాని బడి అనే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోడు. అంటే శేఖర్ భాష బేబక్కనే నామినేట్ చేశాడు. అదే ఇక్కడ టర్మ్స్ అనేది పోయినట్టే యాక్చువల్ బడి నామినేట్ చేశాడు. సో అదే చూద్దాం. మేబీ అది ముందు అట్లీస్ట్ టర్మ్స్ అట్లా మీ బడిని మీరు నామినేట్ చేసుకోవద్దు. అట్లా ముందు ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే బాగుంటుండే. సో మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ వాళ్ళ బడి కాబట్టి చేయదు, ఇప్పుడు ఏం చేస్తారు. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నాకు తెలిసి బిగ్ బాస్ లో అంత వర్క్ చేయట్లేదు బిగ్ బాస్.
అదే. సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో 3 క్లాన్లు ఉన్నాయి. అందులో నిఖిల్ అండ్ సోనియా ఒకటి టీమ్ లో ఉన్నారు. భయంకరమైన టీము. మణికంఠ కూడా అదే టీమ్ లో ఉన్నాడు. అమ్మా మణికంఠ అండ్ బేబక్ అనమాట. సో నలుగురు ఉన్నారు. వాళ్ళు నలుగురు ఒక టీము, మిగతా టీమ్ లో 5 ఉన్నారు. 5-5-10 + 4-14. ఇప్పుడు బడీస్ సంబంధం లేదు. క్లాన్స్ కాకుండా ఇది క్లాన్ అని పెట్టారు. మరి దీనికి ఫర్దర్ గా ఇంకేందనేది మనం చూడాలి. మరి నా బడ్డీ వేరే క్లాన్ లో ఉంటే ఎట్లా? అదే అంతే ఉన్నారు ఇప్పుడు. ఇక బడ్డీ అయిపోయింది. బడ్డీ మర్చిపోవాలి. ఇంకా మర్చిపోవాలి. బడ్డీ ఇదే బిగ్ బాస్ ఒకటి చెప్తారు బడ్డీ అంటాడు, మర్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అంత లాస్ట్ సీజన్ లో బ్రహ్మాస్త్రం అన్నాడు, 5 వీక్స్ అట్ట పట్టించుకున్నాడు. సడన్ గా ఇది క్యాన్సిల్ అన్నాడు. అదంతే. అంటే ప్రస్తుతానికి క్లాన్, బడ్డీ మర్చిపోండి. ఇప్పుడు క్లాన్ అంత ఇన్కంప్లీట్ బ్యాచ్. చూద్దాం ఇప్పుడు. సరే ఇప్పుడు ఓవరాల్ ఇక చూద్దాం ఈ మూడు క్లాన్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఎండ్ చేద్దాం. టైం కూడా అవుతుంది కదా. అంతే అంతే. నేనేమనుకుంటున్నా అంటే నీకు ఒకటి చెప్పాలి. క్వశ్చన్ ఇప్పుడు దాకా ఇది 8th సీజన్. సీజన్ 8 గురించి పక్కన పెట్టేద్దాం. 7 సీజన్స్ లో నీ ఫేవరెట్ సీజన్ ఏదో? లాస్ట్ సీజన్ బ్రో. 7th సీజన్. 7th ఫేవరెట్. ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి శివాజీ కదా. అంతే. ఓకే డన్. నీకు ఇదే సేమ్ క్వశ్చన్ నువ్వేం ఇస్తావు ఆన్సర్? నాకైతే ఫస్ట్ సీజన్ నాకు అంత కంటెస్టెంట్ వచ్చేసి నవదీప్. ఫేవరెట్ వైల్డ్ కార్డ్. అంటే యాక్చువల్ ఆ సీజన్ లో 2-3 విన్నర్స్ ఉన్నారు. బట్ ఐ థింక్ నవదీప్. నాకైతే నవదీప్ విన్నర్ ఆ సీజన్ కి. ఓకే బ్రో, నైస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నైస్. అన్నాళ్ళు ఉన్నావా? ఏం చేసాను? సరే బ్రో, బాగానే వచ్చింది కంటెంట్.